ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నారా లోకేష్ గారు అతి తక్కువ సమయంలోనే యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా మారినటువంటి ఒక సాహస వీరుడు అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 2 తపాలు తప్ప మిగిలిన ఈ ఎలక్షన్స్లో కూడా మంగళగిరి నియోజకవర్గం టీడీపీ తరఫున గెలిచిన దాఖలాలు అయితే లేవు ఇప్పటి వరకు. కానీ ఆ చరిత్రను మార్చినటువంటి వీరుడు నారా లోకేష్. అంతేకాదు, ఈయన అధికారంలోకి రాకముందు ఎలా ఉన్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. సాయం చేయడంలో ముందుంటున్నారు. అధికారం లేనప్పటికీ కూడా ఎలా చేశారో అధికారం వచ్చిన తర్వాత కూడా అంత రెట్టింపు ఉత్సాహంతో అయితే పనిచేస్తున్నారు నారా లోకేష్ గారు. ఇది మనకు అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మంత్రులను కలవడానికి లేకపోతే ఎమ్మెల్యేలను కలవడానికి బారులు తీరుతారు. కానీ నారా లోకేష్ గారు అలా కాకుండా ప్రజా దర్బార్ అనే దాన్ని పెట్టి ప్రతి ఆ మంగళగిరి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నా కానీ ఈ ప్రజా దర్బార్ అనే వేదికకు వచ్చి చెప్పుకునే విధంగా ఆయన అక్కడ ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లేకపోతే 6 గంటలు, 1 గంట టైం ఎక్కువ అయినప్పటికీ కూడా ప్రజల కోసం వెయిట్ చేసి వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి, లేకపోతే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ తెలుసుకుని వాటిని సరిదిద్దే పనిలో నారా లోకేష్ గారు ఉన్నారు. అంత గొప్పగా పరిపాలన అందించడంలో నారా లోకేష్ ఒక దిట్టనే చెప్పాలి. ఇవన్నీ ఇలా ఉంటే దివ్యాంగులైనటువంటి 25 మంది జీవితాలు నిలబెట్టడమే కాకుండా, అంటే ఐఐటీల్లో సీట్లు పొందిన వారి జీవితాలు నిలబెట్టడమే కాకుండా గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒకే ఒక్క మెసేజ్ ద్వారా ఆయన్ని స్వదేశానికి తీసుకొచ్చినటువంటి ఘనత నారా లోకేష్ గారిది. అంతేకాకుండా అదే తరహాలో ఇంకొక గల్ఫ్ బాధితుడు నారా లోకేష్ గారికి మెసేజ్ పెట్టడం, దానికి స్పందించి నారా లోకేష్ గారు వెంటనే అతన్ని కూడా ఇండియాకి తెప్పించడం అయితే జరిగింది. అంటే ప్రజల యొక్క ధన మాన ప్రాణాలకి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత పరిపాలన నరకంగా మారిందో ఆ పరిపాలన మొత్తాన్ని కూడా ప్రజల జీవితాలని సుఖమయం చేసుకునే విధంగా, సుఖంగా ఉండే విధంగా మార్చగలిగినటువంటి గనుడు నారా లోకేష్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఒకసారి మరో గల్ఫ్ బాధితుడు నారా లోకేష్ గారిని అప్రోచ్ అవ్వడం, ఆయన ఏ విధంగా స్పందించారనేది ఒకసారి ఆయన మాటలోనే విందాం. రిక్వెస్ట్ పెట్టిన తర్వాత చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయిన వెంటనే ఇక్కడ డాక్టర్ వేమూరి గారికి ఆదేశాలు ఇచ్చారంట సార్. అయిన తర్వాత వేమూరి గారు, అలాగే సౌదీ అరేబియా ప్రెసిడెంట్ ఖాలిద్ సైఫుల్లా గారు, తర్వాత రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ నన్ను రెస్క్యూ చేశారు సార్. ఎన్ఆర్ఐ టీడీపీ టీం మొత్తం అందరూ నన్ను చాలా రెస్క్యూ చేశారు. చాలా హ్యాపీ చేశారు. అది అర్థమైంది కదా. అంటే నారా లోకేష్ గారికి ఒక మెసేజ్ చేరుతుంది అంటే 100% ఇది సక్సెస్ అవుతుంది అనే నమ్మకంతో బాధితులు అయితే ఉండే అవకాశం ఉంది. అంటే అంతటి నమ్మకాన్ని, అంతటి ధైర్యాన్ని కల్పించారు. ఒక నాయకుడిగానే కాదు, ఒక మనిషిగా, ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషిగా, మానవతా దృక్పథంతో కూడా ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అనేదానికి ఇలాంటివే ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు.